నీకెందుకలా అనిపిస్తుంది సునంద? నువ్వు నాకెంత చెప్పినా, ఏ విధంగా కాదని నచ్చ చెప్పినా సరే, నాకు తెలుసు నువ్వు దేవాసార్ని ఇష్టపడుతున్నావని. నాకు తెలిసినంత వరకు దేవాసార్ కూడా నిన్ను ఇష్టపడుతున్నారు. కానీ ఇంతవరకు మీరు మనసు విప్పి మాట్లాడుకోవడం గాని, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవడం గాని చేయలేదు. ఒక లవ్ అఫేర్ కొంతకాలం తర్వాత బ్రేక్ అయిపోతుంది. అటువంటి విషయాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారు. ఇష్టమైన భర్తని పొందలేకపోతే అప్పుడు అమ్మాయిలు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడేం చేయమంటావో అది చెప్పు. ఒకటి, నువ్వు దేవాసార్తో అన్ని విషయాలు వివరంగా చెప్పు. ఇద్దరు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకోండి. లేకపోతే నువ్వింత ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. మీ మధ్య బ్రేకప్ అయింది అంటే ఆ బాధ నువ్వు అసలు భరించలేవు వల్లి. నువ్వు చెప్పిన దాంట్లో చాలా వరకు నిజముందని ఒప్పుకుంటున్నాను. దేవాసార్ అంటే నాకు ఇష్టం. మాకు పరిచయం తక్కువే. ముఖ్యమైన విషయాల గురించి నేనెప్పుడూ ఆయనతో మాట్లాడింది కూడా లేదు. ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుండడం వల్ల ఆయన నాకు కనిపించకపోతే చాలా కంగారుగా అనిపిస్తోంది. నీకు నేను మొన్న ఒకరోజు రాహుల్ గురించి అన్ని విషయాలు చెప్పానుగా, వాడిక్కడి నుండి వెళ్ళడం లేదు. అదే ఇప్పుడు నా సమస్య. నిజమే, నువ్వు చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. దేవాసార్ని తను శత్రువులాగా భావిస్తున్నాడు. అందుకనే కదా ఆ రోజు రాత్రి మనుషుల్ని పంపించి దాడి చేయించాడు. మళ్ళీ ఏదైనా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. దేవాసార్కి సమస్యలు రావడానికి కారణం నేనే అనిపిస్తోంది. అందుకనే సార్ కనిపించలేదంటే కంగారుగా ఉంటుంది. నువ్వు దీని గురించి మరీ అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను మళ్ళీ మళ్ళీ దేవాసార్ మీద దాడి చేయడం కుదరదులే. ఈ ఊళ్ళో దేవాసార్ తెలివైన వారు, బలవంతులు కూడా. అందుకని నువ్వు ప్రశాంతంగా ఉండు. చెప్పిందంతా బాగా గుర్తుంచుకుంటావు కదా. ఇక నేను వెళ్తాను. రేపు నాకు కనిపించినప్పుడు నీ ముఖం చక్కగా వెలిగిపోతూ కనిపించాలి, సరేనా? అలాగే. నీకోసం నేను ఈ ముఖాన్ని మార్చుకుని వేరే ముఖం పెట్టుకుని వస్తాను, సరేనా? నీ ముఖం మార్చుకుని రానక్కర్లేదు, కానీ ఒక పువ్వు విచ్చుకునేప్పుడు ఎంత అందంగా ఉంటుందో అలా ఉండాలి. ఓకే, వస్తాను. బాయ్. ఆయన ఈ రోజు ఉదయమూ కనిపించలేదు, ఇప్పుడు కూడా కనిపించటం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళుంటారు ఆయన? ఏమైనా పనుంటే చెప్పొచ్చు కదా. అయినా నాకెందుకు? ఎక్కడికి వెళ్తే నాకేంటి? సునంద చెప్పింది నిజమే. ఎక్కువగా ఆలోచించడం వల్లే సమస్య. ఆయన బైక్ శబ్దంలా ఉంది. నిజంగా నాకు వినిపించిందా లేక నాకు అలా అనిపించిందా? టీచర్కి ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు అలా నడుస్తున్నారు? టీచర్, ఏమైంది? అది ఏం లేదు. ఏమీ లేదా? సరే అయితే వస్తాను. చిన్న, ఏం టీచరు? మీ సార్ ఎక్కడ కనిపించడం లేదేంటి? ఎవరు? వీరభద్రం సారా? సార్ ఇంట్లో ఉన్నారు. నేను అడిగింది వీరభద్రం సార్ గురించి కాదు. నీతో పాటు ఎప్పుడూ ఇంకోసారి కనబడుతూ ఉంటారు కదా, ఆయన గురించే నేను అడుగుతున్నాను. ఓ, దేవన్నా, మా చిన్న యజమాని. ఆ చిన్న యజమాని ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను. ఉదయం కనిపించలేదు, ఇప్పుడు కనిపించలేదు. ఏంటి, పని మీద బయటకెళ్లారా? సంవత్సరంలో ఈ ఒక్కరోజు దేవన్న ఎవరిని కలవడు, మాట్లాడు టీచర్. అదేంటి? ఈరోజు దేవన్న వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. తలుపులన్నీ వేసుకుని ఒక్కడే కూర్చుంటాడు. ఎవరు పిలిచినా సరే ఏం మాట్లాడు. మంచినీళ్ళు కూడా తాగడు. అయ్యో, నాకు ఈ విషయం తెలియదు. కానీ సార్ వాళ్ళ అమ్మగారు ఆయన చిన్న వయసులో ఉండగానే చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఈ రోజున ఆయన ఉపవాసం ఉంటున్నారా? అదేంటి, దేవాసార్కి వాళ్ళ అమ్మగారంటే అంత ఇష్టమా? అది మామూలు ఇష్టం కాదు. తనకు వాళ్ళ అమ్మంటే ఇంత ఇష్టమో మీతో చెప్తే మీరు అసలు కొంచెం కూడా నమ్మరు టీచర్. అమ్మే లోకం అనుకునేవాడు. ఆవిడే వెళ్ళిపోయింది. ఆవిడని ఎవరు చూడలేదు. సార్ వాళ్ళ అమ్మని నువ్వెప్పుడన్నా చూసావా? నాకు ఒక విషయం బాగా గుర్తుంది టీచర్. చిన్నపిల్లలుంటే ఆవిడకి చాలా ఇష్టం ఉండేది. ఎప్పుడైనా మా నాన్నతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. పని వాళ్ళ చూసేవారు కాదు. చాలా మంచి మనిషి. నన్ను చూసిన వెంటనే ఆవిడ నాకు తినడానికి, తాగడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉండేవారు. ఆవిడ నాకు పెట్టిన భోజనం రుచి నాకు ఇంకా గుర్తుంది.
ఎప్పుడు ఆవిడ బయట కొంగు పట్టుకొని లేదా చెయ్యి పట్టుకొని ఎప్పుడు ఆవిడ వెనుకే తిరుగుతుండేవాడు దేవన్న. నేను దేవా అన్న ఒకే వయసు వాళ్ళం. ఎప్పుడైనా అమ్మకి ఏదైనా పనుందంటే నన్ను పిలిచి దేవన్నతో ఆడుకోమనేవారు. ఆవిడ గనక ఇంట్లో ఉంటే అన్న అసలు బయటకు వచ్చేవాడే కాదు. వాళ్ళ అమ్మగారంటే దేవన్నకి ఎంతో ప్రేమ. తనను చూస్తేనే నాకెంతో బాధగా ఉంటుంది. ఆవిడసలు ఇప్పుడు ప్రాణంతో లేరనే ఆలోచన వస్తేనే నాకు ఏడుపొస్తుంది టీచర్. చిన్న జీవితాంతం సరిపోయేంత ప్రేమ కేవలం 7 సంవత్సరాలని పంచి ఆవిడ వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం ఈరోజు ఉపవాసం ఉండి దేవన్న ఆవిడ గురించి ప్రార్థిస్తాడు. ఇంకా ఇక్కడే ఉంటే నా వల్ల కాదు టీచర్, నేను వెళ్తాను. దేవా సార్లా ఉన్నారు. దేవా సార్, దేవా సార్. ఏంటి సార్ బైక్లో వెళ్లకుండా నడిచి వెళ్తున్నారు? నేను పొలం దాకా వెళ్ళాలి, అక్కడికి బైక్ వెళ్ళదు కదా. మిమ్మల్ని చూసి 2 రోజులు అయ్యాయి. అసలు మీరు బయటకు ఎక్కడికి రాలేదా? ఈ 2 రోజులు మీరు ఇంట్లోనే ఉన్నారా? ఈ రోజు మీ అమ్మగారు చనిపోయిన రోజు కదా. సార్, మీకు మీ అమ్మగారంటే అంత ఇష్టమా? ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు మీ అమ్మగారి కోసం ఉపవాసం ఉంటున్నారని విన్నాను, అందుకనే అడిగాను. సార్, సారీ, నేను మిమ్మల్ని బాధపెట్టడానికి అడగలేదు. మీరింత బాధపడతారని నేను అనుకోలేదు. సారీ. దాని గురించి మాట్లాడకండి. ఏంటి పిన్ని, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు నువ్వు? అవును, నేనిక్కడి నుంచి నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను. మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఏ పని జరగట్లేదు అనిపిస్తోంది నాకు. నువ్వేమీ కంగారు పడకు, ఖచ్చితంగా మనకేదో ఒక దారి కనిపిస్తుంది. ఇలాగే ఉందంటే నా కూతురికి వయసు దాటిపోతుంది తప్ప పెళ్లి జరిగేటట్టుగా లేదు. ఒకవేళ వీరభద్రన్ సార్తో ఈ విషయం గురించి మాట్లాడితే అప్పుడు అల్లుడు గారితో మాట్లాడిద్దామా? ఆయన దాని గురించి ఏమీ మాట్లాడరు. ముందు మావయ్య గారు కనిపించాలి, వాణి బావగారికి తగిన అమ్మాయి అని. మావయ్య గారు చెప్పినా కూడా బావగారికి మన వాణి అంటే కొంచెమైనా ఇష్టం ఉండాలిగా. అదే ఇప్పుడొచ్చిన సమస్య. ఇన్ని రోజులు గడిచినా దేవాకి మన వాణి మీద కొంచెం కూడా ఇష్టం లేదు. పిన్ని, ఇన్ని రోజులు బ్రహ్మచారిగా ఉండాలి అని దేవా బావగారు స్త్రీలకు విరోధిగా ఉన్నారు. అటువంటి ఒక మనిషి పెళ్లి చేసుకోవాలి అంటే కొంచెమైనా సమయం పడుతుందిగా. ఈ మధ్య ఆయనలో మార్పు కనిపిస్తోంది. దేవాబావగారితో ఇంతవరకు బైక్లో గాని కారులో గాని ఏ అమ్మాయి అయినా ఎక్కి వెళ్ళడం చూసావా? కాని మన వాణి సాధించింది కదా. అదే విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా జరుగుతాయిలే పిన్ని. జరిగితే మంచిదే. మీకు మా గురించి తెలుసు కదమ్మా. మాకిప్పుడు ఏ గతి లేక ఇక్కడ ఉండడానికొచ్చాం. వాణి గనక ఇక్కడ స్థిరపడితే అప్పుడు మాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమే మేమింతగా ప్రయత్నిస్తున్నాం. ముందుగా మనం మన వాణిలో కాస్త మార్పు తీసుకురావాలి. ఎదుటి వాళ్ళందరికీ నచ్చే విధంగా తను డ్రెస్ చేసుకునేలాగా చెయ్యాలి. తను గనక అలా కనిపిస్తే దేవాబావగారి మనసు కొంచెం మారుతుంది. రేపే మొదలు పెడదాం. అంతా నువ్వు చెప్పినట్టు జరిగితే చాలు. జరుగుతుంది, పద వెళ్దాం. రేపు నువ్వు లీవ్ పెడుతున్నావుగా? రేపా? లీవా? అదేంటి? నువ్వెందుకని అలా అడుగుతున్నావు? అంటే రేపు మీ రోజు కదా. మా రోజా? అదేంటి? నాకేమీ అర్థం కాలేదు. తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు. ఓ, ఏమీ తెలియని చిన్న పిల్ల పాపం.
నిజంగానే నాకేమీ అర్థం కాలేదు మహాతల్లి. ఏ రోజు గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అదే రేపు మీ ప్రేమికుల రోజు కదా, February 14th, వ్యాలంటైన్స్ డే. ఓ, వ్యాలంటైన్స్ డే. దానికి ఎవరు లీవ్ పెడతారు? నీలాంటి లూజులు తప్పించి. అవును మరి, ప్రపంచమంతా నాలాగే లూజులే ఉన్నారు కదా, అందుకే అందరూ జరుపుకుంటున్నారు. ఓ, నాకదేం లేదు. రోజులాగే స్కూల్కి వస్తాను, ఇంటికెళ్తాను, అంతకు మించి పనేం లేదు. వల్లి, మనల్ని ఎంతగానో ప్రేమించిన వాళ్ళతో గడపడానికే ప్రత్యేకంగా పెట్టారు ఈ వ్యాలంటైన్స్ డే. అది మానేసి నువ్వు స్కూల్కి వస్తాను, ఇంటికి వెళ్తాను అంటే ఎక్కడ న్యాయం? హాయిగా లీవ్ పెట్టి ఎవరు చూడని చోటుకి వెళ్ళి చక్కగా మాట్లాడుకోవచ్చు కదా. నువ్వే రేపు స్కూల్కి లీవ్ పెట్టి ఎవరైనా తీసుకెళ్ళు, రహస్యంగా మాట్లాడుకో. అలా చేయడం నా వల్ల మాత్రం కాదు. ఇప్పుడు నేను ఒకరిని వెతుక్కుని వెళ్ళి మాట్లాడాలి అంటే టైం పడుతుంది. నీకైతే ఆ సమస్య లేదు కదా. మీరిద్దరూ కలిసిన తర్వాత మీకు ఇదే మొదటి వ్యాలంటైన్స్ డే కదా వల్లి, దాన్ని మెమరబుల్ చేయడానికి ఏదో ఒకటి చేయాలిగా. నిజమే, ఇది మా మొదటి వ్యాలంటైన్స్ డే. మెమరబుల్ చేయాల్సిందే. నేను ఒక ఐడియా చెప్పనా? చెప్పు. నీ బుర్రలో ఇలాంటివి చాలా ఆలోచనలుంటాయి. నీకు దేవా సార్ అంటే చాలా బాగా ఇష్టం అని నాకు తెలుసు. సార్కి కూడా నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవడానికి మనం కాస్త పరీక్షించి చూడాల్సిందే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పింది విను. నువ్వు అలా చేస్తే అంతే చాలు. ఎక్కువగా ప్రశ్నలు అడగకుండా ఉండు. నువ్వేదేదో గందరగోళంగా చెప్పకుండా నీ ఐడియా ఏంటో చెప్పు. ఇది చాలా తమాషాగా ఉంది. అవును, తమాషాగానే ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది ఎంత తమాషాగా ఉందో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడంటే మీ వయసు అయిపోయినప్పుడు జరిగిన విషయాలన్నీ తలుచుకుని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు చాలా సరదాగా ఉంటుంది. పళ్ళు లేకుండా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది. ఆ సమయంలో పిల్లలు పెద్దవాళ్ళపై మనవలు మనవరాళ్ళు కూడా వచ్చేస్తారు. ఏంటి బామ్మ నవ్వుతున్నావో అని అడుగుతారు. అప్పుడు నీ మనవలకి మా మొదటి వ్యాలంటైన్స్ డే గురించి గుర్తొచ్చిందని సిగ్గుపడుతూ చెప్తావు. నువ్వింతవరకు నీ ఐడియా చెప్పలేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. an idea can change your life అనేది నువ్వు వినలేదు. ఇదిగో మొత్తం అంతా తాగేయాలి. హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్ అన్నీ కలిపాను. ఇవన్నీ కలిపితే ఎలా తాగుతాను? కొంచెం కూడా రుచిగా ఉండదు. అన్ని కలిపి తాగితే అసహ్యంగా ఉంటుంది. రుచి గురించి ఆలోచించుకో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని గురించి టీవీలో ఎప్పుడూ చూడలేదా? రోజు ఇది తాగితే మంచి రంగు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటావు. వేడివేడిగా తాగు, అప్పుడు రుచిలో ఏ తేడా ఉండదు. నోరు కాలింది. ఇంత వేడిగా ఎలా తాగుతాను? సర్లే, నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే తాగు. నేను చెప్పినట్టు వింటేనే కదా. ఛ, ఒక ఆమ్లెట్ కావాలని ఎప్పుడో చెప్పాను ఆయమ్మకి. ఆయమ్మా, తను వేరే ఏదో పనిలో ఉన్నట్టుంది. నాకు ఆమ్లెట్ కావాలని అడిగాను కదా, అందుకే వేరే పని కల్పించుకున్నట్టుంది. అవునవును, మనమంటే ఆవిడికి నచ్చదు కదా. ఆయమ్మా, ఎన్నిసార్లు పిలిచినా ఆవిడ రాదు, కానీ నేనే ఆమ్లెట్ వేసిస్తాను. ఆగు. ఉల్లిపాయలు బాగా వెయ్యమ్మా, చిన్న చిన్నవిగా కట్ చేయి. ఆమ్లెట్ ఎలా వేయాలో నాకు తెలుసు, నువ్వు ప్రత్యేకంగా నేర్పించక్కర్లేదు. బావగారు, బావగారు, బయటకెళ్తున్నారా భోంచేయకుండా? నాకొద్దు, నువ్వు తిను. నువ్వేమో నన్ను పట్టుకోవడానికి రానక్కర్లేదు. నాకొద్దన్నాను కదా, నువ్వు తిను. ఆ నేనేమి ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడానికి రాలేదు, వేరే విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటది? వ్యాలంటైన్స్ డేకి మీరు నాకేమిస్తారు? ఏంటది? వ్యాలంటైన్స్ డేకి నాకేమిస్తారు అని అడిగాను. నీకు బాగా దెబ్బలు పడతాయి. అవును మరి, వ్యాలంటైన్స్ డేకి అందరూ దెబ్బలు తింటారు కదా. ఏం గిఫ్ట్ ఇస్తారో చెప్పండి. వ్యాలంటైన్స్ డేనా? అదేం రోజు? మీకు అసలు దాని గురించి ఏమీ తెలియదన్నట్టు నన్ను అడగడం ఏం బాలేదండి. నాకేదో ఒక బహుమానం ఇవ్వండి, నాకంతే చాలు. చూడండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఎదురు చూస్తావు, వెదురు చూస్తావు, ఏదైనా చేసుకో. వ్యాలంటైన్స్ డేనా? ఏంటది? ఒక్కటైంది. ఏమై ఉంటుంది?
వ్యాలంటైన్స్ డే అంటే అదేం రోజు? ఇంతకీ చిన్న ఎక్కడున్నాడు? నమస్కారం అన్నా. హ, ఏంట్రా ఉదయాన్నే ఇంత గౌరవం? అమ్మదేవా అన్నావు. ఊరికే అన్నానులే అన్నా. పర్లేదులే చెప్పు. సరే వదిలే అన్నా. ఈరోజు పంపించాల్సిన లోడు ఆలస్యం చేయకుండా 3 గంటలకల్లా పంపించేయాలి. అది నాకెందుకు చెప్తున్నావు? పంపించు. నేను చేసేది నీకు తెలియాలి కదా, లేకపోతే కూలీ ఇచ్చే సమయంలో అప్పుడు అడుగుతావు. ఒక్కోసారి నువ్వు చేసేది చూస్తే చిరాకు రావడమే కాదు, నిన్ను పట్టుకుని పచ్చడి చేయాలనిపిస్తుంది. పచ్చడి చేస్తావా నాకా? హా, అన్నా ఇలా చూడు, నువ్వు మాట్లాడేదేం బాలేదు. ఎవరైనా నన్ను ఇష్టపడ్డారంటే ఇదిగో ఈ మొహం చూసి ఇష్టపడతారు. పరిష్కారం తెలియని ఎన్నో సమస్యలకి నేను పరిష్కారం చెప్పాను. అటువంటి నన్ను పచ్చడి చేస్తానంటున్నావు. హా, ఏదేమైనా నిన్ను నువ్వు మెచ్చుకోవడంలో ఎవరికి తీసిపోవచ్చిన్నా? నీ సెల్ఫ్ డబ్బా వినలాగా చేస్తున్నాను. సెల్ఫ్ డబ్బానా? నేనా? అన్నా నువ్వు ఇప్పుడు నన్ను ఏదైనా ప్రశ్న అడుగు, చిటికేలో నేను సమాధానం చెప్తాను. హా, నువ్వు మరీ నన్ను తెగితాళేం చేయొద్దులే. అడుగు అడుగు. అంత తెలివైన వాడివా? దేని గురించైనా సమాధానం చెప్తావా? ముందు నువ్వు అడుగు, అప్పుడు తెలుస్తుంది. ఒక్క క్షణంలో జవాబు చెప్తాను, నువ్వు అడగన్నా. సరే, నువ్వు నాకు జవాబు చెప్పు. ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? సరిపోయింది. ఏమడిగావు? వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? వల వేసే డే. రై, వ్యాలంటైన్స్ డే రా. ఓ దీని గురించా నువ్వు నన్ను అడగాలనుకున్నావు? ఇంకా నువ్వు నేను చెప్పలేనంత కష్టమైన ప్రశ్న ఏమైనా అడుగుతావేమో అనుకున్నాను. ముందు నేను అడిగిన దానికి చెప్పు, తర్వాత నన్ను ఎగతాళి చేయొచ్చు. ఈ వల వేసే డే ఉందే, ఇది ఇంకేమి కాదన్నా. పాతకాలంలో పురుగుల్ని నాశనం చేసే దేవత ఒకటి ఉండేదట. ఆవిడ కోసమే వ్యాలంటైన్స్ డే. ఆ దేవత తలుచుకుంటే ఒక్క పురుగు కూడా మన పొలం వైపు రాదు. అంత శక్తి ఉందన్నా. పురుగులను చంపే దేవత? అసలు నువ్వేమంటున్నావు? నేను నిజం చెప్తున్నాను. నేను మన పొలంలో ఆ పేరుతో గల పురుగుల మందు కొట్టాను కదన్నా. దాని పేరు చెప్పడం కాస్త కష్టంగా ఉంటుంది కానీ భలేమందన్నా. అన్నా, ఇంతకు ముందు పురుగుల్ని చంపడానికి ఒక మందు కొడుతూ ఉండేవాళ్ళం కదా. ఈ మధ్య వచ్చిన ఒక కొత్త మందే వల వేసే డే. రేయ్, ఇది పురుగులను చంపే మందు పేరో దేవత పేరో కాదు. వ్యాలంటైన్స్ డే అంటే వేరే ఏదో ఉందనిపిస్తుంది. ఇప్పుడు మనం మందు కోసం వెళ్ళాలి. రేపో ఎల్లుండో వెళ్దాం. వెళ్ళినప్పుడు 2 లీటర్ల వల వేసే డే తీసుకొని వద్దాం. పురుగుల్ని చంపాలి కదా. రేయ్, పోరా, నోటుకొచ్చింది చెప్పొద్దు. ఇది ఏదో ఇంకోటేదో ఉందనిపిస్తుంది నాకు. అన్నను ధైర్యంగా ఇంటికి వెళ్ళన్నా. 2 లీటర్ల వల వేసే డే నేను తీసుకొని వస్తాను. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. సరే, ఓకే, సరే, వల వేసే డే. అసలు ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏమై ఉంటుంది? ఏంటమ్మా ఇది? తల దువ్వేటప్పుడు నెమ్మదిగా దువ్వొచ్చు కదా, చాలా నొప్పిగా ఉందమ్మా. ఉంటే ఉందిలే, నీకు ఇలాగే కావాలి. నీకింత వయసొచ్చింది, నీకు నువ్వుగా తలదవ్వుకుని జడేసుకోవడం ఇంతవరకు నేర్చుకోలేదు. అందుకే అనుభవించు. నీకు నువ్వుగా ఏ పని చేసుకోలేవు. అన్నిటికీ అమ్మ కావాలి. అటువంటప్పుడు నువ్వు అన్నిటికీ బాధపడాల్సుంటుంది. అంటే నువ్వు నా చేత పనులు చేయించుకుందామని అనుకుంటున్నావా? ఎంతసేపు ఇలాగే ఆలోచిస్తూ ఉండు. ఆడపిల్లన్నాక కాస్త అనుకువగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఎవరికైనా నచ్చుతాం. నువ్వంటే దేవాబాబుకి ఇష్టం కలగాలి అంటే అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి కదా. అర్చన నీకోసం కొన్ని బట్టలు కొంటానని చెప్పింది. దానికోసం రేపు బయటికి వెళ్దాం. హాయ్, దేవా బావొచ్చారు. కదలకుండా కూర్చో. ముందు నన్ను జడవేయనివ్వో. అయ్యో, ఇవన్నీ తర్వాత. దీని ప్రవర్తన చూస్తే దేవాబాబుకి నచ్చుతుందో లేదో తెలియడం లేదు. ఏది ఏమైనా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతే చాలు. ఒకవేళ అలా జరిగితే ఆ తర్వాతంతా నా గుప్పెట్లోకి వస్తుంది. పెద్ద కోడలికి స్వయాన అమ్మను కదా, అందర్నీ నాకు తగ్గట్టుగా ఆడించు. అందరితో పాటు అర్చన కూడా నా చేతిలో ఉంటుంది.